హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎస్ ఛానల్ ఆధ్వర్యంలో మన ఊరి ప్రగతి పేరుతో గ్రామాల్లో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి తెలియజేస్తున్నాం. ముందుగా కొల్లిపర మండలం నుండి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. గత ఎపిసోడ్లో కొల్లిపర మండలంలోని 5 గ్రామాలను తీసుకొని ఆ సమాచారం తెలియజేశాం. ఈ వారం కూడా కొల్లిపర మండలంలోని కొన్ని గ్రామాలకు సంబంధించి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. కార్యక్రమంలోకి వెళ్లే ముందు ఆయా గ్రామాల గురించి కొంత ముఖ్యమైన సమాచారం మీకోసం. ఒకవైపు కృష్ణా నదీ తీరం, మరొక వైపు మునులు తపస్సును ఆచరించిన ప్రాంతం, బంగారు పంటలతో కలకలలాడే గ్రామీణ ప్రాంతం. పేద బడుగు బలహీన వర్గాలు, సంపన్నులు సైతం ప్రతి సామాజిక వర్గం తరతమ భేదాలు లేకుండా జీవించే ప్రజానీకం. హిందూ, క్రైస్తవ, ముస్లిం దేవుళ్ల ఆశీర్వాదం ఉన్న గ్రామీణ ప్రాంతం. అందరూ కలిసిమెలిసి జాతరలు, తిరునాళ్లు జరుపుకునే ప్రాంతం. వల్లభాపురంలో పేరంటాలమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఆ తిరునాళ్లకు ఆ గ్రామంలో ఉన్నటువంటి స్థానికులు ఏ ప్రాంతంలో ఉన్న తిరునాళ్ల సమయానికి గ్రామానికి వస్తుంటారు. అవే కొల్లిపర మండలంలోని వల్లభాపురంతో పాటు మున్నంగి, పిడపర్రు, దంతులూరు వాటి పరిసర పల్లె ప్రాంతాలు. ఇక్కడ సంవత్సరం పొడవునా పంటలు పండుతాయి. వరి, జొన్న, మొక్కజొన్న, మినుము వంటి పంటలే కాక అరటి, పసుపు, బొప్పాయి, జామ తోటలు, పూల తోటలు ఇక్కడి రైతులకు ఆదాయ వనరులుగా ఉన్నాయి. రాజకీయాల్లో స్థానిక నాయకత్వం భాగస్వామ్యం ఉన్న అందరూ కలిసిమెలిసి ఉండే ప్రాంతం ఈ ప్రాంతం. కొల్లిపర మండలానికి కరకట్ట రక్షణగా నిలిచిన, కరకట్టపై వెలిసిన నిలువెత్తు శ్రీ ఆంజనేయ స్వామి వారి ప్రతిరూపం ఈ ప్రాంత ప్రజలకు అభయాంజనేయుడిగా ఎప్పుడూ ఆశీస్సులు లభిస్తుంటాయి. సేంద్రియ పద్ధతుల ద్వారా ఆహార పంటలను పండించే దానిలో ఇక్కడి రైతులకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. వల్లభాపురం, మున్నంగి, పిడపర్రు, దంతులూరు దాని అనుబంధ పల్లె ప్రాంతాల్లో మొత్తం మీద 16,586 మంది జనాభా ఉండగా 5,669 నివాస గృహాలు ఉన్నాయి. శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ నేతృత్వంలో భీమవరపు పద్మావతి సంజీవరెడ్డి మండల పరిషత్ అధ్యక్షురాలిగా కొనసాగుతుండగా వల్లభాపురం సర్పంచ్గా వల్లభాపురం నిర్మల కొనసాగుతున్నారు. తెనాలి నియోజకవర్గ పరిధిలో కొల్లిపర మండలం ఎంతో చైతన్యవంతమైన ప్రాంతంగా ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. అన్ని వర్గాల ప్రజలు ఇక్కడ కలిసిమెలిసి ఎంతో సంతోషంగా జీవనం సాగిస్తుంటారు. అటువంటి ఈ ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టు నుండి ఇక్కడ వివిధ వర్గాల ప్రజలకు ఏ విధంగా అండగా నిలుస్తుంది, ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమలు చేస్తూ నవరత్నాల సంక్షేమ లబ్ధిని ప్రజలకు ఏ విధంగా అందిస్తున్నారు. కొల్లిపర మండలంలో ఉన్నటువంటి వల్లభాపురంతో పాటు మున్నంగి, పిడపర్రు, దంతులూరు గ్రామాల్లో నివాసం ఉంటున్న ప్రజలకు ప్రభుత్వ సంక్షేమం ఎంతమందికి అందింది, సంక్షేమం కోసం ప్రభుత్వం ఇక్కడ ఎంత ఖర్చు చేసిందనేది పూర్తి వివరాలు గణాంకాలతో సహా ఒకసారి చూద్దాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ 4 సంవత్సరాల 9 నెలల కాలంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల నేపథ్యంలో ఆర్థిక వెసులుబాటు లభించిందనే అభిప్రాయం లబ్ధిదారుల్లో వ్యక్తమవుతోంది. శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ నేతృత్వంలో ఈ ప్రభుత్వం ద్వారా కొల్లిపర మండలం, వల్లభాపురం, మున్నంగి, పిడపర్రు, దంతులూరు వాటి అనుబంధ గ్రామాల్లోని లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు ఏ మేరకు లభించాయన్నది పరిశీలిద్దాం. పొదుపు సంఘాలకు ప్రభుత్వం కల్పిస్తున్న 0 వడ్డీ రుణాలు నేడు మహిళల ఆర్థిక పురోభివృద్ధికి దోహదపడుతున్నాయన్న నేపథ్యంలో వల్లభాపురం, మున్నంగి, పిడపర్రు, దంతులూరు దాని అనుబంధ గ్రామాల్లోని 3,785 మంది లబ్ధిదారులకు 69,02,619 రూపాయల మేర డ్వాక్రా గ్రూపుల సభ్యుల బ్యాంక్ అకౌంట్లో వేయటం జరిగింది. జగనన్న విద్యా దీవెన మరియు వసతి దీవెన పథకం కింద వల్లభాపురము, మున్నంగి, పిడపర్రు, దంతులూరు దాని అనుబంధ గ్రామాల్లోని 1,606 మంది విద్యార్థులకు 4,70,04,793 రూపాయల మేర ఈ ప్రభుత్వం అందజేసింది. స్వయం ఉపాధి రంగాన్ని మెరుగుపరుచుకునేందుకు ప్రభుత్వము స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఇచ్చే వైఎస్ఆర్ ఆసరా కింద ఈ 4 సంవత్సరాల 9 నెలల కాలంలో 3,195 సభ్యులకు 8,97,23,800 రూపాయలను ఈ ప్రభుత్వం వారి బ్యాంక్ అకౌంట్లో జమ చేసింది. జగనన్న అమ్మఒడి పథకంతో తొలి సంవత్సరంలోనే పేద వర్గాల్లోని పిల్లలు స్కూలు బాట పట్టారు. అమ్మఒడి పథకం కింద 1,244 మంది పిల్లలకు 5,61,27,106 రూపాయలను ప్రభుత్వము పిల్లల తల్లుల బ్యాంక్ అకౌంట్లో జమ చేసింది. జగనన్న తోడు పథకం పేద వర్గాలకు అండగా నిలిచింది. జగనన్న తోడు కింద 446 మంది లబ్ధిదారులకు 81,74,546 రూపాయలను ప్రభుత్వం అందజేసింది. ప్రభుత్వం అందించే వైఎస్ఆర్ చేయూత ద్వారా అనేక కుటుంబాలు ఈ 4.5 ఏళ్లలో ఆర్థికంగా నిలదొక్కున్నాయి.
వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా 1136 మంది లబ్ధిదారులకు 5,17,50,000 రూపాయల మేర ఆర్థిక చేయూతను ఈ ప్రభుత్వం అందించింది. వైఎస్ఆర్ కాపు నేస్తం ద్వారా కాపు సంఘాల్లోని మహిళల ఆర్థిక పురోభివృద్ధికి ఇస్తున్న తోడ్పాటు నేపథ్యంలో 11 మంది లబ్ధిదారులకు 5,70,000 రూపాయలను ఈ ప్రభుత్వం అందజేసింది. ఆరుగాలం కష్టపడి పంట పండించే రైతుకు వైఎస్ఆర్ రైతు భరోసా కింద 2,812 మంది రైతులకు 13,50,12,550 రూపాయలను ఈ ప్రభుత్వం వారి బ్యాంక్ అకౌంట్లో జమ చేసింది. ఇన్పుట్ సబ్సిడీతో రైతులకు ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్న ఈ ప్రభుత్వం 2,949 మందికి 4,07,44,480 రూపాయలని ఇన్పుట్ సబ్సిడీగా ప్రభుత్వం అందజేసింది. వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం ద్వారా 66 మంది వాహన యజమానులకు 19,80,000 రూపాయలను ఈ ప్రభుత్వం వారి బ్యాంక్ అకౌంట్లో జమ చేసింది. అగ్రకులాల్లోని పేదలకు ఇచ్చే వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం కింద 484 మంది లబ్ధిదారులకు 1,35,60,000 రూపాయలను ఈ ప్రభుత్వం అందజేసింది. జగనన్న చేదోడు పథకం కింద 80 మంది లబ్ధిదారులకు 16,40,000 రూపాయలను ఈ 4.5 సంవత్సరాల్లో ప్రభుత్వం లబ్ధిదారులకు అందజేసింది. వయోవృద్ధులకు ప్రతి నెల ఇస్తున్న వృద్ధాప్య పెన్షన్లు 3,465 మంది వయోవృద్ధులకు 32,43,91,750 రూపాయలను నగదు రూపంలో ప్రభుత్వం అందజేసింది. వల్లభాపురము, పిడపర్రు, మున్నంగి, దంతులూరు గ్రామాలు, దాని గ్రామాల్లో మొత్తం రైస్ కార్డులు 5,258గా ఉన్నాయి. వైఎస్ఆర్ బీమా కింద 41 మంది లబ్ధిదారులకు 1,09,60,000 రూపాయలను ఈ ప్రభుత్వం అందజేసింది. వల్లభాపురం, పిడపర్రు, దంతులూరు, మున్నంగి, దాని అనుబంధ గ్రామాల్లోని నిరుపేదలకు ఇచ్చిన నివేశన స్థలాల సంఖ్య 836 ఉండగా వీటి నిర్మాణానికి 20,56,56,300 రూపాయలను ఈ ప్రభుత్వం ఖర్చు చేయనున్నది. నివేశన స్థలాలు తీసుకున్న వారిలో ముందుగా ఇంటి నిర్మాణంను చేపట్టిన 539 మంది లబ్ధిదారులకు 5,74,58,424 రూపాయలను ప్రభుత్వం చెల్లించింది. ఇక ఈ గ్రామాల్లో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డుల సంఖ్య 735 ఉండగా ఆరోగ్యశ్రీ కార్డుని వినియోగించుకున్న లబ్ధిదారులకు 3,07,91,740 రూపాయల మేర ప్రయోజనాన్ని అందుకున్నారు. మొత్తం మీద వల్లభాపురము, పిడపర్రు, దంతులూరు, మున్నంగి, దాని అనుబంధ గ్రామాల్లోని 28,688 మంది లబ్ధిదారులకు 110,02,68,108 రూపాయల మేర ఈ ప్రభుత్వం సంక్షేమాన్ని అందజేసింది. చూశారు కదండి, ఈ 4 గ్రామాల్లో కనుక మనం చూస్తే వివిధ సంక్షేమ పథకాల ద్వారా ప్రభుత్వం ఇప్పటివరకు సుమారుగా 110 కోట్ల రూపాయలను ఖర్చు చేయడంతో పాటు నేరుగా ప్రజల బ్యాంకు ఖాతాలో జమ చేసినట్లు తెలుస్తోంది. అయితే ప్రభుత్వం ద్వారా అందిన సంక్షేమ సాయంతో ఇక్కడ లబ్ధిదారులు ఏం చేస్తున్నారు? చిన్న చిన్న వ్యాపారాలకు వాటిని ఉపయోగించుకుంటున్నారా? పిల్లలను చక్కగా చదివించుకుంటున్నారా? ప్రభుత్వ సాయంతో ఏ విధంగా భరోసాగా జీవిస్తున్నారు? ప్రభుత్వం అందించే సంక్షేమ సహాయం వీరికి ఏ విధంగా ఉపయోగపడుతుందన్నది కూడా లబ్ధిదారుల మాటల్లోనే తెలుసుకుందాం. గ్రామీణ ప్రాంతంలో తాము చేసుకునే పాడి పురోభివృద్ధికి, వ్యవసాయ పనులకు మేము పొదుపు చేసుకున్న దానిపై వస్తున్న వైఎస్ఆర్ ఆసరా డబ్బులు ఎంతగానో ఉపయోగపడ్డాయని స్వయం సహాయక సంఘ సభ్యులు చెబుతున్నారు. ఇందుకు ముఖ్యమంత్రికి అలాగే ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్కు కృతజ్ఞతలు తెలిపారు. నా పేరు నాగలక్ష్మి అండి. మాది మున్నంగి గ్రామం, కొల్లిపేరు మండలం, గుంటూరు జిల్లా. మేము 10 సంవత్సరాల నుంచి నాగసాయి మహిళా గ్రూప్ అనే గ్రూప్ను నడుపుకుంటున్నాము. మాకు జగనన్న ఆసరా పడుతుంది. 90,000 పడుతున్నాయి, మనిషికి 9,000. మేము చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నాం. అంతకుముందే కొంతమంది హోటళ్ళు, కొంతమంది గేదెలు, కొంతమంది వ్యవసాయానికి అలా వేరే వేరే బిజినెస్లు చేసుకుంటున్నారు. ఆ డబ్బులు మాకు ఇప్పుడు వీటికి సహాయపడుతున్నాయి. మాకు ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి, ఎమ్మెల్యే గారికి ధన్యవాదములు. పేరు మున్నంగి లక్ష్మీ దుర్గా. అది మున్నంగి శ్రీ సాయిరామ్ మహిళా గ్రూపు. మా గ్రూపు మొదలుపెట్టి 16 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి ఆసరా డబ్బులు పడుతున్నాయి. 65,000 పడ్డాయి సంవత్సరానికి. ఒక్కొక్కరికి 6,500 పంచుకున్నాం. మేమైతే వ్యవసాయం ఖర్చులకి వాటికి వాడుకుంటున్నాం. వేరే వాళ్ళు మిషన్ ఐరన్ అని, మిషన్లని ఎవరికి వాళ్ళు వాడుకుంటున్నారు. ఇలా ఆర్థికంగా సహాయం చేస్తున్న ముఖ్యమంత్రి గారికి, ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. నా పేరు డేగల తులసీదేవి. మా గ్రూప్ వచ్చేసి శ్రీ సాయిరామ్ మహిళా గ్రూప్ అన్నమాట, మున్నంగి గ్రామము. మా గ్రూపు 16 సంవత్సరాల నుంచి మేము నడుపుతున్నాము. మా గ్రూప్ సభ్యులందరం కూడా చాలా ఐక్యంగా చక్కగా ఉంటాము. మాకు ప్రతి సంవత్సరం 65,000 రూపాయలు ఆసరా డబ్బులు పడుతున్నాయి. ఒక్కొక్క సభ్యురాలకు 66,500 రూపాయల చొప్పున. టైలరింగ్ చేసుకునే వాళ్ళు 2 ఉన్నారు. మిగతా వాళ్ళు వ్యవసాయానికి ఉపయోగించుకుంటున్నారు. ఒకళ్ళేమో ఐరన్ ఉపయోగించుకుంటున్నారు.
ఈ విధంగా అందరం కూడా చాలా చక్కగా ఐక్యంగా బాగుందండి. మాకు ముఖ్యమంత్రి జగన్ గారు అయితే చాలా బాగా చేస్తున్నారు, బాగుంది. మాకు ఎమ్మెల్యే గారు అన్నాబత్తుని శివకుమార్ గారు కూడా చాలా బాగా చూసుకుంటున్నారు. మాకు చాలా బాగుంది కూడా ఈ పరిపాలన. మేము చాలా సంతోషపడుతున్నాము. ఈ విధంగా ఈ ఆడవాళ్ళకి ఈ విధంగా ఈ ఆసరా అందించడం కానీ, ఈ సపోర్ట్ కానీ చాలా బాగా మాకు నచ్చింది. మేము చాలా ధైర్యంగా కూడా బ్రతుకుతున్నాం అన్నమాట ఈ డ్వాక్రా గ్రూపుల వల్ల. మాకు ఏ భయమో లేకోకుండా మాకేంటి ముఖ్యమంత్రి గారు జగన్ గారు ఉన్నారు మా ఇంట్లో. ఇప్పుడు మా అన్న ఉన్నట్టుగా మేము చాలా సంతోషపడతాం అప్పుడప్పుడు. అరే మా అన్న ఉన్నా కానీ అంటే ఇప్పుడు ఎవరి కుటుంబాలు వాళ్ళకు ఉంటున్నాయి కదండి. అరే అన్న తమ్ముడు దగ్గరికి వెళ్తే వాళ్ళు చేయడానికి పాపం వాళ్ళ కుటుంబాలు వాళ్ళకు ఉంటాయి. కానీ మా అన్నలాగా ఆయన ఎక్కడో ఉండి పాపం ఇంతమందిని పట్టించుకుంటున్నాడు ఆయన. కాబట్టి మాకు అది చాలా ఆనందంగా ఉంది. మేము చాలా సంతోషపడుతున్నాము, ధైర్యంగా బ్రతుకుతున్నాం. మళ్ళీ ఈ ప్రభుత్వమే రావాలని మేము చాలా కోరుకుంటున్నాం, ఆశపడుతున్నాం. మా కుటుంబంలో మా అన్న తమ్ముడు గురించి ఎంతగా అయితే మేము ఆశపడతామో అంత ఆశపడుతున్నాము, కోరుకుంటున్నాం. పేద వర్గాలతో పాటు ఆర్థికంగా వెనుకబడిన ఓసీ కుటుంబాల్లో కూడా ఉన్న మాలాంటి పేదలకు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ద్వారా ఆర్థిక తోడ్పాటును అందించడం పట్ల లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు ముఖ్యమంత్రికి అలాగే ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్కు ధన్యవాదాలు తెలిపారు. మాది మున్నంగండి. నా పేరు లక్ష్మీ శైలజ కుమారి. ఈబీసీ నేస్తం 2 సార్లు వచ్చినాయండి. మా ఇవి చిన్న షాపు, ఈ షాపులోనే పెట్టుకొని మేము నడుపుకుంటున్నామండి జీవనాధారం. ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు, ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు. కొల్లిపర మండలం మున్నంగి గ్రామము. నా పేరు తుమ్మలపల్లి శ్రీనివాసరావు. ఈబీసీ నేస్తం కింద 2 సార్లు పైకి వచ్చింది. ఆ పైకంతో నేను కిరాణా షాపు రన్ చేసుకుంటున్నాను. మీరు ఏర్పాటు చేసిన ఈ పైకానికి మీకు ధన్యవాదములు. సీఎం గారికి ఎమ్మెల్యే గారికి ధన్యవాదములు. మా ఊరు మున్నంగి. నా పేరు శ్రీలక్ష్మి అండి. జగన్ గారు రావడం వల్ల మాకు చాలా మేలు జరిగింది. మేము ఓసీ కులం అయినా కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాది. జగన్ గారి వల్ల ఈబీసీ నేస్తం 2 ఇయర్స్ నుంచి మాకు వస్తుంది. చిన్నకారు రైతులు మేము. రైతు భరోసా కూడా వస్తుంది మాకు. జగన్ గారి వల్ల ఇవన్నీ సహాయాలు పొందాము. మళ్ళీ జగన్ గారే రావాలి. మా ఎమ్మెల్యే శివకుమార్ గారు మా గ్రామానికి మంచి పనులు చేశారు. ధన్యవాదాలండి. గ్రామీణ ప్రాంతాల్లో మాలాంటి పేదల పిల్లలు పనులకు వెళ్లి కుటుంబానికి సాయంగా ఉంటారని అనుకునే మేము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్నత చదువులు కూడా చదువుకుంటున్నారని, వారి భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న ముఖ్యమంత్రికి అలాగే అన్నాబత్తుని శివకుమార్కు కృతజ్ఞతలు తెలిపారు. నా పేరు మౌనిక. మాది చాలా పేద కుటుంబం, రైతు కుటుంబం అండి. మేము కౌలుకు వేసుకొని బతుకుతాము. ఒక 2 ఎకరాల అలా. మా పై చదువుల కోసం చదువుకోవడానికి అర్హత లేక, స్తోమత లేక ఆగిపోయాను ఇంటర్మీడియట్తో. తర్వాత జగనన్న ప్రభుత్వం వచ్చింది, నాకు విద్యా దీవెన పడింది. దానివల్ల నేను బీటెక్ చదువుకున్నాను. ఇప్పుడు పై ఉద్యోగాలకు వెళ్ళాలన్నా కానీ నా అర్హత బీటెక్ అని నేను చెప్పుకోగలుగుతున్నాను, ఎందుకంటే జగనన్న వల్ల. సో దానివల్ల ఇంకా మనకు ముఖ్యమంత్రి జగనన్నే కావాలి, మళ్ళీ మళ్ళీ రావాలని నేను కోరుకుంటున్నాను. సీఎం సార్కి ధన్యవాదాలు, ఎమ్మెల్యే శివకుమారానికి ధన్యవాదాలు. మున్నంగి గ్రామం రజని. మేము తాతిరెడ్డి మా ఆయన పేరు. మా అమ్మాయి మౌనిక అండి. మేము చదివించలేక ఇంటర్మీడియట్తో ఆపేసాము. జగనన్న ప్రభుత్వం వచ్చినాక విద్యా దీవెన వల్ల బీటెక్ చదివించగలిగాము. మేము కూలి పనులు చేసుకునే వాళ్ళము. జగనన్న రావటం మాకు అదృష్టం. మళ్ళీ మళ్ళీ జగనన్నే కావాలి, సీఎం రావాలి. ఎమ్మెల్యే సార్కి ధన్యవాదములు, జగనన్నకి ధన్యవాదములు. గ్రామాల్లోని మాలాంటి చిన్నకారు రైతాంగానికి వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా ఇచ్చే పెట్టుబడి సాయం మాకు ఎంతగానో ఉపయోగపడుతోందని రైతులు అంటున్నారు. సకాలంలో రైతు భరోసా ఇవ్వటం రైతుకు నిజమైన భరోసా ఇచ్చినట్లయిందని అంటున్న రైతులు ముఖ్యమంత్రికి అలాగే ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్కు ధన్యవాదాలు తెలిపారు. మాది మున్నంగండి. నా పేరు వంగారామమ్మ. మాకు రైతు భరోసా కూడా పడుతున్నది, పంట నష్టపరిహారం కూడా పడుతున్నది. మేము అది కూలీలకి ఇతర ఖర్చులకి వాడుకుంటున్నాము. ఈ సహాయం చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదములు, ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదములు. మీరు మళ్ళీ మళ్ళీ మీరే రావాలని కోరుకుంటున్నాము, ఆశిస్తున్నాము కూడాను. బొంతు తులసిమ్మ నా పేరు. మాకు పొలం ఉందండి, భూమి. రైతు భరోసా పడుతుంది. అలాగే పంట నష్టం ఒకసారి పడిందండి, మళ్ళీ తర్వాత పడలేదు. ఇప్పుడు రాసుకున్నాము, పడిద్దేమోనని ఆశిస్తున్నాము.
నాకు పెన్షన్ వచ్చిద్దండి, ఈబీసీ నేస్తం కూడా పడింది. అవన్నీ వచ్చినందుకు మళ్ళీ ఇప్పుడు కూడా ఇస్తారని ఆశిస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే శివకుమార్ గారికి నా ధన్యవాదాలు. మాది మున్నంగండి. నా పేరు శ్రీలక్ష్మి, మా వారి పేరు శ్రీనివాసరెడ్డి. రైతు భరోసా వస్తుంది. మాకు 1 ఎకరం పొలం ఉంది. టయానికి వస్తున్నాయి. ఆ డబ్బులు పిండి కట్టలకి కూలీలకి ఇచ్చుకోవటానికి సరిపోతున్నాయి. అట్లా ఇస్తున్నాము. సహాయం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, శివకుమార్ గారికి మా ధన్యవాదాలు. మళ్ళీ ఈ ప్రభుత్వమే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వయోవృద్ధులైన మాకు వైఎస్ఆర్ పింఛన్ కానుక క్రమం తప్పకుండా 1వ తారీఖున రావడంతో కుటుంబాల్లో ఇబ్బందులు లేకుండా ఉంటున్నామని, అదే వృద్ధాప్య పెన్షన్ రాకపోతే ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా ఇబ్బంది పడి సమాజానికి దూరమైపోయేవారమని అంటున్న వయోవృద్ధులు ముఖ్యమంత్రికి అలాగే ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్కు తమ ఆశీస్సులు అందజేశారు. ఉషారాణి మున్నంగి. మాకు 3000 పెన్షన్ వస్తుంది. వైఎస్ చేయూత వస్తుంది. మాకు ఇళ్ల స్థలం కూడా ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. అలాగే ఎమ్మెల్యే శివకుమార్ గారికి ధన్యవాదాలు. వంగా ప్రకాష్ రెడ్డి నా పేరు. మాది మున్నంగి కొల్లిపరం మండలం. నెల మాకు పెన్షన్ వస్తుంది. రెండు నెలల నుంచి 250 పెంచారు. ఇప్పుడు 3000 ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ శివకుమార్ గారు ఎమ్మెల్యే గారు మాకు మందులు బాగానే తెచ్చుకుంటున్నాం, వాడుకుంటున్నాం. డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన డబ్బులే మందులకి వాడుకుంటున్నాం అండి. సీఎం గారికి ధన్యవాదాలు సార్. శివకుమార్ గారికి ధన్యవాదాలు. భీమవరపు కాసు విశ్వనాథరెడ్డి మున్నంగి. నాకు 1 ఇయర్ నుంచి పెన్షన్ వస్తుందండి. లోగడ 2750 ఇచ్చారు. ఇప్పుడు ఈ 3000 ఇస్తున్నారు 1 ఇయర్ నుంచి. పోతే నేను పొలం పనులు చేయలేకపోతున్నాను, వీటితోనే సరిపెట్టుకుంటున్నాను. ఎమ్మెల్యే గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే రావాలి అని కోరుకుంటున్నాను. నా పేరు బద్రీనారాయణ. మాది మొన్నం గ్రామం. నేను ఇదివరకు వ్యాపారం చేసుకుంటేవాడిని. ఇప్పుడు పరిస్థితుల వల్ల నాకు ఆరోగ్యం, వయసు పెరిగిన నాకు ఆరోగ్యం బాగాలేదు. షుగర్ పేషెంట్. ఇప్పుడు నేను నెల పింఛన్ వస్తున్నాయి. 2 నెలల నుంచి 3000 చొప్పున వస్తున్నాయి. అంతకుముందు 27,500 వస్తున్నాయి. ఈ నెల కాగానే మందులు తెచ్చుకొని వాడుకుంటూ నిదానంగా జాగ్రత్త చేసుకుంటూ ఉన్నామండి. ఇవి నాకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. మన జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు, ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు అండి. వంగా శివారెడ్డి నా పేరు. మున్నంగి. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నాకు పెన్షన్ వస్తుంది. దానివల్ల మాకు చాలా ఉపయోగం ఉంది. 2750 నుంచి 3000 ఇప్పుడు జనవరి, ఫిబ్రవరి నుంచి. ఈ సహాయం చేస్తున్నందుకు ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు. నా పేరు చీడిపూడి సీతారామమ్మ. నాకు నెల పెన్షన్ వస్తుంది. ఆ పెన్షన్ పెట్టి నేను మందులు అవి గడుపుకుంటున్నాను. మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ పెన్షన్ వచ్చింది. నేను ఈ పెన్షన్ మీదే బతుకుతున్నాను. మందులు నాకు నెలకి 4000 రూపాయలు అవుతున్నాయి. ఈ సహాయం చేసిన వాళ్ళకి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. పెట్టండి. మాది మున్నంగి బొంతు సరోజిని. మా మనవడు జగన్మోహన్ రెడ్డి ప్రతి నెల 1 తారీఖు పంపిస్తున్నాడు. అవి వాడుకుంటున్నాము బాగా. నేను మళ్ళా కూడా జగన్మోహన్ రెడ్డి మా మనవడు రావాలని కోరుకుంటున్నాము. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ సకాలంలో ఆదుకోకపోతే కుటుంబ పరంగా ఎంతో నష్టపోయేవారమని, అటువంటిది వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా మెరుగైన వైద్యం లభించడంతో తామంతా సంతోషంగా ఉన్నామంటున్న లబ్ధిదారులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అలాగే ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్కి ధన్యవాదాలు తెలిపారు. నా పేరు జశ్వంత్ రెడ్డి. మాది మున్నంగి. నాది రీసెంట్గా బీటెక్ కంప్లీట్ అయింది. 6 మంత్స్ బ్యాక్ నా బైక్ మీద నుంచి యాక్సిడెంట్లో స్కిడ్ అయి పడ్డాను. అయితే సర్జరీ చేయించాలన్నారు. ఆ టైంలో ఫైనాన్షియల్గా ఇబ్బందుల్లో ఉంటే ఆరోగ్యశ్రీ ద్వారా చేయించాను. చాలా హెల్ప్ అయింది. ఆరోగ్యశ్రీ సేవలు అందించిన ఏపీ ప్రభుత్వానికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. ఆర్థిక వెసులుబాటు లభించని పేద వర్గాలు తమ కుటుంబ పోషణకు మహిళలు తమ వంతు సహకారం అందించే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్రమం తప్పకుండా అందించిన వైఎస్ఆర్ చేయూత పథకం డబ్బులు మాకు ఎంతగానో ఉపయోగపడ్డాయని లబ్ధిదారులు అంటున్నారు. ఇందుకు ముఖ్యమంత్రికి అలాగే ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్కు ధన్యవాదాలు తెలిపారు. నా పేరు అరుణ.
మాది మున్నంగి. నాకు చేయూత 2 సార్లు పడింది, 3వసారి పడిద్దని చెప్తున్నారు. అవి మేము వ్యవసాయ ఖర్చులకు వాడుకున్నాము. దాన్ని మాకు ఇచ్చినందుకు ఎమ్మెల్యే గారికి, ముఖ్యమంత్రి గారికి ధన్యవాదములు. మాలాంటి పేదవాళ్ళకి సంక్షేమం ఇచ్చి ఆర్థికంగా నిలబెట్టడమే కాకుండా నివేశన స్థలం ఇచ్చి నీడ కల్పించిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్కు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఇంటి స్థలం లేక సంవత్సరాలు తరబడి ఎదురు చూస్తున్న మాకు ఎమ్మెల్యే శివన్న స్థలం ఇచ్చి మమ్మల్ని నిలబెట్టారని లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నా పేరు జన్ను సాయి గీత. మాది వల్లభాపురం గ్రామం. మాకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 1.5 సెంటు ఇళ్ల స్థలం వచ్చింది. మేము గృహ నిర్మాణం కూడా చేసుకున్నాము. అంతకుముందు మేము అద్దె గృహంలో నివాసం ఉంటున్నాము. మాకు ఇళ్ల స్థలము ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ధన్యవాదాలు. కారు డ్రైవర్గా పనిచేస్తారు. ఈ ప్రభుత్వం వల్ల మేము చాలా సహాయం పొందాము. దానికి ఎమ్మెల్యే శివకుమార్ గారికి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ధన్యవాదాలు. నా పేరు సైకం సరోజనండి. మా ఊరు అలబాపురం అండి. నేను అద్దెలకు ఉండేదాన్ని అండి. ఇదివరకు జగన్మోహన్ రెడ్డి వచ్చినాక నాకు స్థలం ఇచ్చారండి. ఆ స్థలంకి అద్దెలు ఉండి ఇల్లు కట్టుకుంటున్నానండి. ఇల్లు ప్లాస్టింగ్ వరకు వచ్చింది. నాకు 18,000 పడ్డాయండి. అసలు డోక్రాలో 40,000 పడ్డాయండి. అవన్నీ ఇంటికి వాడుకున్నానండి. ఇల్లు బాగా కట్టుకుంటున్నాను. త్వరలో ఇళ్లలోకి వెళ్దాం అనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కారాలండి. శివన్న గారికి నమస్కారాలండి. నేను అద్దెలకుండి ఇల్లు కట్టుకున్నందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలండి. చల్లా బేబమ్మ. నేను మాది మున్నంగి గ్రామం. నేను కాతాలు పోతాలు ఏరుకునేదాన్ని. నాకు ఎటో స్థలం వచ్చింది కట్టి జగన్ ఇచ్చారు కాబట్టి, మాకు ఏదో లేను కాబట్టి మాకు ఇల్లు కట్టి మాకు ఉండటానికి స్థలం ఇచ్చారు కాబట్టి ఇల్లు కట్టమని కోరుకుంటున్నాను అంతే. నా పేరు సయ్యద్ ఆరిఫా అండి. మా గ్రామం వల్లభాపురం అండి. మేము అద్దెంట్లో ఉండి చాలా ఇబ్బందులు పడ్డామండి. నాకు సొంతింటి కల నెరవేరిందండి. మాకు శివన్న గారు మాకు ఇంటి పట్టాన్ని అందించారండి. సొంతింటి కల కూడా నెరవేరిందండి. మేము ఇల్లు కూడా కట్టుకున్నామండి. మాకు ఈరోజు నా పేరు మీదే రిజిస్ట్రేషన్ కూడా చేశారండి. మాకు ఈ ప్రభుత్వమే కావాలి. మాకు శివన్న చాలా సహాయం చేశారండి. ఆయన దగ్గరుండి మాకు ఇంటి పట్టాన్ని అందించారండి. శివన్నకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. నా పేరున అమ్మఒడి కూడా పడిందండి. నిజంగా మాకు ఈ ప్రభుత్వమే కావాలని మేము కోరుకుంటున్నామండి. మా పిల్లలు కూడా బాగా చదువుకుంటున్నారండి. మాకు చాలా సంతోషంగా ఉందండి. జగనన్న మీరే కావాలి. ఈసారి సీఎం జగనన్నే కావాలి. ఎమ్మెల్యే శివన్నే కావాలి. ఎమ్మెల్యే డ్వాక్రా సంఘాలకు పొదుపు ఆధారంగా ఈ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ 0 వడ్డీ ద్వారా రుణాలు పెంచుతూ మమ్మల్ని ఆర్థికంగా నిలబెట్టుతున్న ముఖ్యమంత్రికి డ్వాక్రా సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. వీటితో తమ కుటుంబాలని మెరుగుపరుచుకునేందుకు అవకాశం లభించిందని, ఇందుకు ముఖ్యమంత్రికి అలాగే ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మాది మున్నంగి గ్రామం అండి. నా పేరు కొనకాల నాగమల్లేశ్వరి. మాది శ్రీ సీతారాం మహిళా గ్రూప్ అండి. మేము మున్నంగి కేనరా బ్యాంకులో 0 వడ్డీ తరపున 8 లక్షలు తీసుకున్నామండి. 8 లక్షలు మా 10 మంది గ్రూపులో వేరే వేరే వ్యాపారాలు పెట్టుకున్నాను. నేనైతే టైలరింగ్, కూల్ డ్రింక్ షాప్ పెట్టుకున్నానండి. టైలరింగ్ చేస్తాను. కూల్ డ్రింక్ షాప్ ఉంది మాకు. మా వాళ్ళు వేరే వేరే వ్యాపారాలు, కుట్లు వ్యాపారాలు, గీతలు అవి పెట్టుకున్నారండి. ఈ 0 వడ్డీ ఇప్పించిన వైఎస్ జగన్ గారికి, శివకుమార్ గారికి మా ధన్యవాదాలండి. నా పేరు మోక అమ్మగారమ్మ అండి. మాది శ్రీ తులసి మహిళా గ్రూపు. మేము కొల్లిపారు మండలం మున్నంగి నుంచి మాట్లాడుతున్నామండి. మా గ్రూప్ మొదలేసి 15 సంవత్సరాలు అవుతుంది. మేము ఒక్కొక్కరం 15 లక్షలు తీసుకున్నామంటే ఒక్కొక్కరికి 1,50,000 ఇచ్చారు. ఈ 0 వడ్డీ పడుతుంది వల్ల మాకు బాగానే ఉంది. ఒకరి దగ్గర వడ్డీకి తీసుకోకుండా చక్కగానే గడుపుకుంటున్నామండి. మేము ఆటో కొనుక్కున్నాము. మిగతా సభ్యుల వ్యవసాయానికి ఒకళ్ళు ఇస్త్రీ పెట్టి అట్లా పెట్టుకున్నారండి. మేము ఒకరి దగ్గర బయట వడ్డీకి తీసుకోకుండా మేము బాగానే ఈ గ్రూప్ వల్ల బాగానే చేసుకుంటున్నామండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అన్నాబత్తుల శివకుమార్ గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇలాంటి సహాయం చేసిన ముఖ్యమంత్రి గారికి మా ధన్యవాదాలు. ప్రకృతి కల్పించిన కష్టాన్ని ఎదుర్కొనేంత ఆర్థిక స్తోమత లేని మాలాంటి చిన్న సన్నకారు రైతాంగానికి పంట నష్టపరిహారం, ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కొంతమేర సహాయం అందిస్తున్న ముఖ్యమంత్రికి అలాగే ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్కు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. నా పేరు వెంకటస్వామి అండి. మాది మున్నంగి కొల్లిపర మండలం. మాకు రైతు భరోసా కానీ పంట నష్టం కానీ అన్నీ పడుతున్నాయండి. మన రాసుకెళ్ళారు కూడాను.
అన్నీ ఈ సంవత్సరం కూడా పడతాయి అని అంటున్నారు. మాకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, మా ఎమ్మెల్యే శివకుమార్ గారికి మా నమస్కారాలండి, ధన్యవాదాలు తెలుపుతున్నాము. అంతా బాగానే రైన్ అవుతాయండి. మా క్రమం తప్పకుండా ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నారండి. అన్ని పంట నష్టం కానీ, రైతు భరోసాలు కానీ, పథకాలన్నీ వస్తున్నాయండి. ఇలా అందిస్తున్న మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, మా ఎమ్మెల్యే శివకుమార్ గారికి మా ధన్యవాదాలు తెలుపుతున్నామండి. నా పేరు వంగా రామకోటేశ్వరమ్మ, మున్నంగి గ్రామము. పొలం నష్టపరిహారము వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినారు. ఎమ్మెల్యే గారికి, సీఎం గారికి ఇద్దరికి ధన్యవాదాలు. మళ్ళీ రావాలని కోరుకుంటున్నాము. తాము గ్రామీణ ప్రాంతంలో ఉన్న సమీప టౌన్కి వెళ్లి ఆటో బాడుగలు చేసుకుంటే గానీ మా కుటుంబం గడవదని, అటువంటిది జగనన్న ఇచ్చిన వైఎస్ఆర్ వాహనమిత్ర ఇవ్వటం ద్వారా మాకు కొంత వెసులుబాటు లభించిందని అంటున్న ఆటో యజమానులు ముఖ్యమంత్రికి, అలాగే ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తట్టుకూరి శ్రీకాంత్, మా ఊరు మున్నంగి. మేము మున్నంగి నుంచి తెనాలి బాడుగు తోలుతాము. తెనాలిలో చిన్న బోర్డులు ఉండటం వల్ల కొద్దిగా బాడుగు తక్కువగా ఉన్నాయి. 20 సంవత్సరాల నుంచి నేను ఆటో తోలుతున్నాను. తెనాలిలో చిన్న బోర్డులు ఎక్కువ అవడం వల్ల బాడులు తక్కువగా ఉన్నాయి. దానివల్ల జగనన్న సంవత్సరానికి 10,000 వేయటం వల్ల నాకు 5 సంవత్సరాలకి వాహనమిత్ర 50,000 వచ్చినాయి. అందుకు ఇక బండి ఇన్సూరెన్స్ అవి చేర్చుకోవడానికి ఎంతో ఉపయోగపడ్డాయి. దీనివల్ల జగనన్నకి, అన్నాబత్తుల శివకుమార్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాం. మేము కొని ఇవ్వలేని పుస్తకాలు, యూనిఫామ్ వంటివి ప్రభుత్వమే సమకూర్చడంతో హుందాగా వెళ్తున్న పిల్లలను చూసి పేద వర్గాల్లోని పిల్లల తల్లిదండ్రులు సంతోషపడుతున్నారు. అలాగే అమ్మఒడి ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్న ముఖ్యమంత్రికి, అలాగే ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్కు కృతజ్ఞతలు తెలిపారు. నా పేరు నాగరేఖ, మాది వల్లభాపురం గ్రామము. జగన్మోహన్ రెడ్డి గారు పథకం వచ్చిన కాడి నుంచి మాకు అమ్మఒడి డబ్బులు వేస్తున్నారండి. దాని ద్వారా మేము పిల్లల్ని బాగా చదివించుకుంటున్నాము. స్కూల్లో వాళ్ళకి బట్టలు కానీ, బ్యాగులు కానీ, పుస్తకాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారే ఇస్తున్నారు. స్కూల్లో ఫుడ్ కూడా, భోజనం కూడా బాగుంటుంది. చిక్కీ కానీ, జావ కానీ అన్నీ బాగానే పెడుతున్నారు. దాని ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి బాగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. అలాగే మాకు ఇళ్ళ స్థలం కూడా వచ్చిందండి. దాని ద్వారా మేము ఇదివరకు బాగా అద్దెలకు ఉండేవాళ్ళము. అద్దెలు కట్టలేక బాధలు పడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నుంచి మాకు బాగా సహాయపడ్డారు మాకు. అలాగే పిల్లల చదువులకు కూడా మాకు అమ్మఒడి పథకం ద్వారా డబ్బులు పడినందుకు మాకు బాగా ఆనందంగా ఉంటుంది. 13,000 రూపాయలు మాకు జగనన్న ఇస్తున్నారండి. దాని ద్వారా మేము బాగా సంతోషంగా ఉంటున్నాము. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మా ఊరి ఎమ్మెల్యే అన్నాబత్తుల శివకుమార్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రావాలని కోరుకుంటున్నామండి. నా పేరు రాజ్యలక్ష్మి, మా ఊరు వల్లభాపురం అండి. నాకు 3 పిల్లలు. నాకు 4 సార్లు అమ్మఒడి పడింది. పిల్లలు స్కూల్లో బాగా చదువుకుంటున్నారు. గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసాము, బాగా చదువుకుంటున్నారు. అక్కడ అంతా బాగా సౌకర్యంగా ఉంది. పిల్లల యూనిఫామ్ కాడ నుంచి పిల్లలకి భోజనం, మధ్యాహ్నం భోజనం, స్కూల్ యూనిఫాము, బూట్లు అన్నీ ఇస్తున్నారు. రోజు రాగి జావా, చిక్కీ అన్నీ పెడుతున్నారు. బాగా శుభ్రంగా చూసుకుంటున్నారండి. నాకు ఇళ్ళ స్థలం కూడా వచ్చింది, ఇల్లు కూడా కట్టుకుంటున్నాము. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, శివకుమార్ గారు సహాయం చేశారండి. మాకు చాలా సంతోషంగా ఉంది. Pujita, I am studying 9th class from ZPHS school. Today I talk about TAPS. TAPS are provided by Jagan Mohan Reddy sir. It is the best scheme for students. TAPS are, we will visualizing the many of videos and we will look the 1,000 of videos. It's like a tuition teacher for me in my home. It is the best gift for me. We can listen all subject in 1,000 of time. It is very well. Thank you CM sir and MLA sir. Good afternoon. My name is Lakshmi Pujita. I am studying 10th standard in ZPHS school. Today I am going to talk about the IFB panels. IFB panels are very useful to teachers as well as the students also. Easily visualize the lessons by IFB panels. Teaching is also became easier and students can efficiently learn and how to operate the IFBs also.
every lesson can be visualized and easily learned by the students. Teachers are easy to teach their lessons with the use of IFBs. I'm thanking YS Jagan Mohan Reddy sir and MLA sir for this digital education, providing digital education and helping us to improve in technology also. Thank you. చేతి వృత్తులనే జీవనాధారంగా చేసుకుని జీవనం సాగిస్తున్న మాలాంటి వారికి జగనన్న చేదోడు పథకం ద్వారా మమ్మల్ని ఆర్థికంగా ఆదుకోవటం పట్ల లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మాలాంటి చేతి వృత్తుల వారికి సాయం అందించిన ముఖ్యమంత్రికి అలాగే ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్కు ధన్యవాదాలు తెలిపారు. బన్నారావు శ్రీనివాసరావు, మున్నంగి గ్రామం, కొల్లిపర మండలం. అయితే జగన్ గారు వచ్చినాక చేతి వృత్తులకి బాగా 10,000 రూపాయలు వేస్తాం. 4 సంవత్సరాల నుంచి వస్తున్నాయి డబ్బులు మాకు. అయితే ఒక దగ్గరికి పోకుండా అప్పు తెచ్చుకోకుండా మేము చేస్తున్నాం, డెవలప్ చేసుకుంటున్నాం షాపులు. అయితే ఇళ్ల స్థలాలు కానీ వీటి వల్ల చాలా లాభం వచ్చింది మాకు. డాబాలు కట్టుకోవడం కానీ 18,000 రూపాయలు పడతాం కానీ పిల్లలకి పిల్లలకి డబ్బులు పడతాం కానీ అంతా బాగానే ఉంది ప్రభుత్వం ఇప్పుడు వరకు. మళ్ళీ రాబోయే ఎన్నికల్లో కూడా గట్టిగా జగన్ గారు వస్తాడని గట్టిగా నమ్మకం ఉంది. శివకుమార్ గారు కానీ వీళ్ళిద్దరు గట్టిగా పనులు చేశారు. అది మెయిన్ పాయింట్. మాకు ధన్యవాదాలు. నా పేరు ఎన్ సురేష్ కుమార్ అండి, మాది మున్నంగి. ఇంతకుముందు మేము బొగ్గులు చేసేవాళ్ళం. బొగ్గులతో ఇబ్బందిగా ఉండేది. అయితే నాకు చేదో డబ్బులు 4 సార్లు దాకా పడ్డాయండి. ఆ డబ్బులతో ఇస్త్రీ గ్యాస్ పెట్టి కొనుక్కున్నాను. బాగుంది, కొద్దిగా సౌకర్యంగా ఉంది, లాభసాటిగా కూడా ఉంది. నాకు సహాయం చేసిన ఎమ్మెల్యే గారికి, సీఎం గారికి నా ధన్యవాదాలు. గ్రామాల్లో కొద్దిపాటి చిరు వ్యాపారం చేసుకునే మాలాంటి వారిని ప్రోత్సహించేందుకు జగనన్న తోడు ద్వారా 10,000 రూపాయలు ఆర్థిక సాయం అందించిన ముఖ్యమంత్రికి అలాగే ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్కు ధన్యవాదాలు తెలిపిన చిరు వ్యాపారులు ప్రభుత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. నా పేరు ప్రవీణ్, పోలుకొండ, మాది మున్నంగి గ్రామము. నాకు జగనన్న తోడు 2 సార్లు పడిందండి. 2 సార్లు పడినందువల్ల నేను షాప్ డెవలప్మెంట్ చేసుకున్నాను. షాప్ డెవలప్ చేసుకొని మెటీరియల్ కొనుక్కోవడానికి ఉపయోగపడింది. మళ్ళా జగనన్న రావాలని కోరుకుంటున్నాను. తెనాలి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శివకుమార్ గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆర్థిక సహాయం చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు, శివకుమార్ గారికి ధన్యవాదాలు. ఇంట్లో పిల్లలు ఇంగ్లీష్లో చిన్నగా మాట్లాడుతుంటే ఎంతో గర్వంగా ఉంటుందని పిల్లల తల్లిదండ్రులు అంటున్నారు. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దేలా స్కూల్లో ఇలాంటి విద్యను ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రికి అలాగే ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్కు కృతజ్ఞతలు తెలిపారు. I am Sandhya, studying 10th standard. Present government produced many facilities to us. CM sir concentrated on education. He inserted Byju's contact free of cost to us. Provide tabs to get quality education. We have IFPs for digital education. We have quality diet in midday meals and so on. I am very happy for Jagan sir's thought about the children's future and give best facilities better than private schools. So we are satisfied these governments. Thank you sir, thank you Jagan Mavya and thank you MLA sir. My name is Kusma. I am standard 10th class in ZPHS Valabapuram. Present the government provided many facilities to us. CM sir concentrated on education. He introduced Byju's content free of cost for to us. He provided tabs to get quality education. We have IFPs digital education. We have quality diet in midday meals and so on. We are very much satisfied with this government. Thank you CM Mavaya and thank you for MLA sir. My name is Glory. I am studying 9th class at ZPHS High School. Today I want to share my feelings and opinions in our school. Jagan Mohan Reddy sir, the government provides many other facilitated items and facilities to provide our learning outcomes and reduce the dropouts from our school. My classrooms are decorated with beautiful granites and painting with decorative paintings in our classroom. After JVK Kids provides many other facilitated items like 3 pairs of uniforms, shoes with socks, belt, IFE panels and ceiling 5 tube lights and 5 fans with many other facilitated items. So finally I can say that my feelings and opinions, my school about is pleasant.
I can spend more time in our school. Thank you, Jagan Mavya and MLAs. My name is Revati. I am studying 8th standard. Present government provided many facilities to us. CM sir concentrated on education. He introduced Byju's content free of cost to us, provided tabs to get for digital education. We have IFPs for digital education. We have quality diet in midday meals and so on. We are very much satisfied with this government. Thank you. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు కానీ వాటిని పొందుతున్న ప్రజల జీవన ప్రమాణాలు కానీ ఇప్పటికీ బాగానే ఉన్నాయని, గతానికంటే ఎంతో మెరుగ్గా ఉన్నాయని ఇక్కడ ప్రజల మాటల ద్వారానే మనకు తెలుస్తోంది. ఇక్కడ సంక్షేమం వరకు బాగానే ఉంది. అయితే ఈ 4 గ్రామాల్లో అభివృద్ధి ఎంత మేర జరిగింది, ఇక్కడ ప్రజలు కోరుకున్న మౌలిక సదుపాయాలు ఎంతవరకు కల్పించారు, ఎంతో కాలంగా ఇక్కడ ప్రజలు ఎదురు చూస్తున్న సమస్యలు పరిష్కారమయ్యాయా, అసలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాల కింద ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందనేది మన ఊరి ప్రగతి ద్వారా మనం ఒకసారి చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం గత 4 సంవత్సరాల 9 నెలల కాలంలో సంక్షేమం ఇస్తూనే మరోవైపు గ్రామాల్లో 15వ ఆర్థిక సంఘం సాధారణ నిధులు, నాడు నేడు నిధులు, మండల ప్రజా పరిషత్ నిధులు, అలాగే గడప గడపకి మన ప్రభుత్వం ద్వారా వచ్చిన నిధులు 7,66,67,657 రూపాయలతో వల్లభాపురం, మున్నంగి, పిడపర్రు, దంతులూరు సచివాలయ పరిధిలోని వాటి అనుబంధ గ్రామాలలో రోడ్లు అభివృద్ధితో పాటు గ్రామ సచివాలయాలు, వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లు, సిమెంట్ కాలువల నిర్మాణం వంటివి చేపట్టగా మరికొన్ని అభివృద్ధి పనుల నిర్వహణ దశలో ఉన్నాయి. వల్లభాపురం, మున్నంగి, పిడపర్రు, దంతులూరు దాని అనుబంధ గ్రామాల సచివాలయాల పరిధిలో 2,49,70,000 రూపాయలతో సిమెంట్ రోడ్ల నిర్మాణంను, సిమెంట్ కాలువల నిర్మాణం పూర్తి చేయటం జరిగింది. వల్లభాపురం, పిడపర్రు, మున్నంగి, దంతులూరు వంటి వాటి అనుబంధ గ్రామాలలో గ్రామ సచివాలయ భవన నిర్మాణాలు, వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లు దాని అనుబంధ గ్రామాల్లో కలిపి మొత్తం 2,74,10,000 రూపాయలతో నిర్మాణాలను పూర్తి చేయటం జరిగింది. వల్లభాపురము, మున్నంగి, పిడపర్రు, దంతులూరు వాటి అనుబంధ గ్రామాల్లో నాడు నేడు కింద 1,55,51,567 రూపాయలతో జిల్లా పరిషత్ హై స్కూల్స్, మండల పరిషత్ స్కూల్స్ ని అభివృద్ధి చేయటం జరిగింది. ఇతర అభివృద్ధి పనులకు సంబంధించి 87,36,000 రూపాయలు ఖర్చు చేయటం జరిగింది. ఇవి కాక పలు అభివృద్ధి పనులు నిర్వహణ దశలో ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ ద్వారానే ప్రభుత్వ సేవలన్నీ ఇప్పుడు నేరుగా ప్రజలకు అందుతున్నాయి. గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వీరంతా వారధులుగా ఉంటూ సేవలు అందిస్తున్నారు. గ్రామాల పరిధిలో ఇన్ని కోట్ల రూపాయల సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న వాలంటీర్లు, గ్రామ సచివాలయాల పనితీరు ఏ విధంగా ఉందనేది ఒకసారి చూద్దాం. కొల్లిపర మండలంలోని వల్లభాపురము, మున్నంగి, పిడపర్రు, దంతులూరు దాని అనుబంధ గ్రామాల సచివాలయ పరిధిలో నవరత్నాల పథకాల ద్వారా ఈ 4 సంవత్సరాల 9 నెలల కాలంగా అందిస్తున్న సంక్షేమాన్ని తాము ఎంతో బాధ్యతగా ప్రజలకు చేరవేసినట్లు వాలంటీర్లు చెప్పారు. అలాగే ప్రజల నుంచి వచ్చిన సమస్యలు కూడా సచివాలయ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు వాలంటీర్లుగా తాము కృషి చేశామని, చేస్తున్నామని వాలంటీర్లు చెబుతున్నారు. అలాగే సచివాలయం నుంచి ప్రతి పౌరుడికి ప్రభుత్వ సర్వీస్ వెంటనే అందించేదాన్ని సచివాలయ సిబ్బందితో పాటు వాలంటీర్లు కలిసి పారదర్శకంగా పనిచేస్తున్నామని వల్లభాపురము, మున్నంగి, పిడపర్రు సచివాలయాల అడ్మిన్లు చెబుతున్నారు. నా పేరు గోవింద్. ఇక్కడ నేను మున్నంగి సచివాలయం తరఫున డీడీఓగా పంచాయత్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఇక్కడ మున్నంగి పరిధిలో వచ్చేసరికి 2 సచివాలయాలు కలవు. మున్నంగి 1 మున్నంగి, అలాగే మున్నంగి 2 కింద దంతులు గ్రామం పంచాయతీ కలదు. మున్నంగి 1 కింద 34 మంది వాలంటీర్లు, మున్నంగి 2 కింద 7 వాలంటీర్లు, మొత్తం 41 వాలంటీర్లు కూడా ఇక్కడ వర్క్ చేస్తున్నారు. అలాగే సచివాలయ సిబ్బంది అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఫుల్ అయి ఉన్నారు. అలాగే వాలంటీర్లు ఈ రోజుకి ఆ రోజు గవర్నమెంట్ అందించిన సర్వీసులు కూడా గ్రామ ప్రజలకు ఇన్ టైంలో అందించడం జరుగుతుంది. అలాగే మన గ్రామంలో 2 సచివాలయములు, అలాగే రైతు భరోసా కేంద్రములు కట్టడం జరిగింది. అలాగే గౌరవ తెనాలి శాసనసభ్యులు వారు అన్నాబత్తున శివకుమార్ గారు వచ్చినటువంటి గడప గడప ప్రోగ్రాం నందు వారి దృష్టికి తీసుకెళ్లిన ప్రతి సమస్యలు కూడా పరిష్కరించడం జరిగింది. అలాగే కొన్ని టెక్నికల్ ప్రాబ్లం ఏమైనా సమస్యలు మిగిలిన మరి గ్రామం గ్రామ పెద్దలకు అలాగే మండల పరిషత్ అభివృద్ధి అధికారి వారికి అలాగే గౌరవ ఎంపీపీ వారికి తెలియజేయడం జరుగుతుంది. నాకు కానీ మా సచివాలయ సిబ్బంది కానీ ఇటువంటి అవకాశం కల్పించిన గౌరవ సీఎం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అన్నావతి శివకుమార్ గారికి అలాగే ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఎం అలకనంద. నేను వల్లభాపురం గ్రామ పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తున్నాను. మరియు వల్లభాపురం సచివాలయం 1 and 2లకు డీడీఓలుగా కూడా పనిచేస్తున్నాను. మా వల్లభాపురం గ్రామ పంచాయతీ సచివాలయం 1 and 2లో 33 మంది వాలంటీర్లు ఉన్నారు.
సచివాలయం ఉద్యోగస్తులు 13 మంది ఉన్నారు. వీరందరి సహకారంతో మేము వలభాపురం గ్రామ పంచాయతీకి వస్తున్న ప్రభుత్వ పథకాలన్నింటినీ కూడా, నవరత్నాలు అన్ని పథకాలని కూడా వాలంటీర్ల ద్వారా, సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉండేటట్టుగా చేస్తున్నాము. వారందరూ కూడా ఈ పథకాలన్నింటినీ కూడా సక్రమంగా వినియోగించుకునేటట్లు కూడా మా వాలంటీర్ల ద్వారా ఏర్పాటు చేస్తున్నాము. మరియు మా గ్రామానికి గడప గడపకు విచ్చేసిన మన ఎమ్మెల్యే గారు శ్రీ అన్నాపతిని శివకుమార్ గారు గడప గడపకి విచ్చేసినప్పుడు వచ్చిన సమస్యలన్నింటినీ కూడా మేము సక్రమంగా పరిష్కరించాము. మా పరిధిలో అవకాశం ఉన్నంత వరకు పరిష్కరించాము. మా పరిధిలో రాని మా ఉన్నతాధికారులకు తెలియజేశాము. మా గ్రామానికి గడప గడపకి 15 ఆర్థిక సంఘం నిధుల ద్వారా వచ్చిన నిధులన్నింటిలో కూడా మేము అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాము. సిమెంట్ రోడ్లు, సిమెంట్ డ్రైన్స్, అన్ని వాటర్ స్కీమ్ పథకాలు అన్నీ కూడా సక్రమంగా చేసి ప్రజలందరికీ అందుబాటులో ఉండేటట్టు చేశాము. మన ఎమ్మెల్యే గారు ఇచ్చిన నిధులు కానీ, మా గ్రామ పంచాయతీకి వచ్చిన నిధులు కానీ, మా ఎంపీపీ భీమవరం పద్మావతీదేవి గారి ద్వారా, మా సర్పంచ్ వలభాపురం నిర్మల గారి ద్వారా అందరి సహకారంతో ప్రజలందరికీ కూడా వినియోగించుకునేటట్టుగా నిధులన్నీ సక్రమంగా ఉపయోగించి అభివృద్ధి పథకంలో నడిపించుకుంటూ రోడ్లు అన్నీ కూడా గ్రామంలో ఎటువంటి లైట్లు కానీ ఎల్ఈడి బల్బులు వేయించుకున్నాము. ఎటువంటి లోటుపాట్లు లేకుండా గ్రామాన్ని పరిపాలన సక్రమంగా నడుపుకుంటూ ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ ప్రజలందరూ కూడా అన్ని పథకాలని ప్రతి ఒక్కరూ కూడా పారదర్శకంగా వాళ్ళకి అందుబాటులో ఉండేటట్టుగా పథకాలన్నీ కూడా పారదర్శకంగా అందించాము. అర్హులైన వాళ్ళందరికీ కూడా పథకాలన్నీ సక్రమంగా అందేటట్లు చేయగలిగాము. ఇంకా అనర్హులను కూడా గుర్తించుకొని వాళ్ళకు కూడా అర్హతగా పొందేటట్టుగా ఆ పథకాలన్నింటికి కూడా అర్హత పొందేటట్టుగా ఏర్పాట్లు అనేది ఉన్నతాధికారుల దృష్టిలోకి తీసుకెళ్ళాము. ఇలా మా గ్రామాన్ని మన 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 ప్రీతం నాయకులు మన సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సహకారంతో, వారు ఇచ్చిన నిధులతో మా గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడుపుకుంటున్నందుకు మా సీఎం గారికి, మన ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు భీమవరపు శైలజ అండి. నేను మున్నంగి వాలంటీర్గా చేస్తున్నాను. మున్నంగి పంచాయతీ 1 నుంచి చేస్తున్నా. నా క్లస్టర్ నెంబర్ వచ్చేసి 26 అండి. నా దాంట్లో సుమారు 71 ఫ్యామిలీస్ ఉన్నాయండి. ఆ 71 ఫ్యామిలీస్లో కూడా నేను వచ్చినాకే 20 మందికి ఫంక్షన్స్ పెట్టాను, చేయూత అని. అంతకుముందు అడిగితే జనాలు అసలు మాకు పెట్టుకోవటం రాదు, ఏమి రాదు, మీరు ఇంటికి వచ్చి పెడుతున్నారు, మాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్తున్నారండి. ప్రతి ఇంట్లో కూడా నేను వెళ్ళంగానే ఏ పథకం వచ్చినా కానీ ఎమ్మటనే వాళ్ళకి అందజేస్తున్నాము. వాళ్ళు రిసీవ్ పొందుతున్నారు. డబ్బులు కూడా అకౌంట్లోనే వేస్తున్నారండి. డీబీటీ పూర్వకంగా వేస్తున్నారు జగన్ గారు. ఈ జగన్ గారు వచ్చినాక తెలియనివి కూడా సంక్షేమ పథకాలు అన్నీ ఇంటింటి వద్దకు వెళ్ళి వాలంటీర్ల ద్వారా చెప్తున్నామండి. మాకు ఈ యొక్క సేవ కల్పించినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ధన్యవాదాలండి. పెన్షన్లు 20 ఇచ్చామండి. మళ్ళీ చేయూత పథకం ద్వారా 4గురికి సహాయం అందిందండి. మళ్ళీ డోక్రా గ్రూపు వాళ్ళకు కూడా వచ్చినాయండి. రైతు భరోసా కింద 20 అప్లికేషన్ల దాకా పెట్టామండి ఇంటింటికి తిరిగి మేము. వాళ్ళందరూ కూడా బెనిఫిషరీస్. మాకు అంతకుముందు అసలు రాలేదమ్మా, ఇప్పుడు ప్రతిసారి పడుతున్నాయమ్మ మాకు రైతు భరోసా. 4 సంవత్సరాల నుంచి 4 విడతల్లో మాకు 13,500 కాడికి పడ్డాయమ్మా అని చెప్పారండి. మాకు ఈ యొక్క సేవ చేసుకునేందుకు అంతకుముందు మేము అసలు ఇంట్లోనే ఉండేవాళ్ళమండి. ఇంటి బయటకు వచ్చి మాకు ఈ బయట ప్రపంచం అనేది తెలిసేది కాదు. కానీ ఇప్పుడు జగన్ గారు వచ్చినాక, ఈ వాలంటీర్ వ్యవస్థ వచ్చినాక మమ్మల్ని నియమించి మేము బయటికి పోతే మాకు ఒక హోదాలాగా అనిపిస్తుందండి. నిజంగా ఈ హోదా, గౌరవం అనేది చాలా బాగుందండి. మాకు రిసీవ్ చేసుకోవటం కానీ, ఎవరిళ్ళకి వెళ్ళినా కానీ బాగుంటుందండి. రిసీవ్ చేసుకుంటూ అసలు రోడ్డు మీద కనిపించినా కానీ ఏందమ్మా ఏం చేస్తున్నారు అనే పలకరింపు మాకు దొరికింది బాగా. ఈ అవకాశం ఇచ్చినందుకు, ఇంత హోదాను మాకు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. అలానే మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి కూడా ప్రతి ఇంటికి ఏ సమస్య వచ్చినా కానీ క్షణాల మీద వచ్చి మా ఎమ్మెల్యే గారు ఆ సమస్య అనేది తెలుసుకుంటున్నారండి. అట్లానే అన్ని సమస్యలు పరిష్కరించారు కూడా చాలా వరకు మా యొక్క సమస్యలు అన్నీ. చాలా ధన్యవాదాలండి ఎమ్మెల్యే గారికి కూడా. పేరు కానేటి మమత అండి. నేను వల్భాపురం గ్రామ సచివాలయంలో వాలంటీర్గా పనిచేస్తున్నాను. నా క్లస్టర్ నెంబర్ 13. నాకు 72 కుటుంబాలు ఉన్నాయి. 72 కుటుంబాల్లో అమ్మఒడి 13 మందికి వచ్చిందండి. చేయూత 17 మందికి వచ్చింది. పెన్షన్ 33 మంది వస్తుంది. రైతు భరోసా 7గురికి వచ్చింది. అలాగే విద్యా దీవెన 6గురికి వస్తుంది. వసతి దీవెన 6గురికి వస్తుందండి. వీళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నాకు ఈ కుటుంబాల్లో పథకాలు అందరికీ అందుతున్నాయి. అందని వాళ్ళకి అందజేస్తున్నాము. అడ్మిన్ గారితో చేయిస్తున్నాము అన్నీ.
కుటుంబాల్లో అందరూ చాలా సంతోషంగా ఉన్నారండి. ఈ అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. అలాగే ఎమ్మెల్యే గారు మా అన్నాబత్తుల శివకుమార్ గారికి నా ధన్యవాదాలు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాభివృద్ధి లక్ష్యంగా సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టినట్లు తెలుస్తోంది. అయితే సంక్షేమ ఫలాలు అందుకున్న లబ్ధిదారులు కూడా ప్రభుత్వ పనితీరు పట్ల వారి అభిప్రాయాలను తెలియజేశారు. అట్లాగే ఈ 4 గ్రామాల్లో పరిష్కారానికి నోచుకుని దీర్ఘకాలిక సమస్యలు ఏమున్నాయి, ఇక్కడ ప్రజలు తమ ప్రాంతాల్లో ఏ విధమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుకుంటున్నారు, వీటిపై ప్రజల అభిప్రాయం ఏంటన్నది మనం ఒకసారి చూద్దాం. గ్రామీణ ప్రాంతాల్లో లభించే వ్యవసాయ పనులు అలాగే వ్యవసాయ ఆధారిత పరిశ్రమల్లో పనిచేసుకుని జీవించే తాము ఈ ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమం ద్వారా లబ్ధి పొందామని చెబుతున్న గ్రామీణ ప్రాంత ప్రజలు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న రహదారులను అభివృద్ధి చేయాలని, సైడ్ కాల్వలను నిర్మించాలనేటటువంటి పలు సమస్యలను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. తాడిపోయిన సుబ్రహ్మణ్యం అండి, మాది వలవాపురం గ్రామము. నేను పుట్టిన దగ్గర నుంచి కూడా సుమారు 30 సంవత్సరాల పైన నాకు వయసు ఉంది. నేను చిన్నప్పటి నుంచి ఇక్కడ నివసిస్తున్నాను. ఇక్కడ మెయిన్ సెంటర్లో వలవాపురం బ్రిడ్జి దగ్గర నుంచి పీకేవారిపాలెం వరకు అండి. 2 వైపులా కూడా డ్రైనేజీ లేక మెయిన్ రోడ్డు మరి ఇబ్బంది పడుతున్నాము. ఇక్కడ వాటర్స్ కానీ అన్నీ మా కిరాణా షాపులు అన్నీ ఉన్నాయి. 2 పక్కల కూడా డ్రైనేజీ లేదు. మరి వర్షాకాలం బాగా ఇబ్బంది పడుతున్నామండి. ఎన్ని సంవత్సరాల నుంచో కూడా ఎదురు చూస్తున్నాము, మరి ఈ రోజు వరకు కూడా లేదు. ఇది చాలా ముఖ్యమైన విషయం అని తెలియపరుస్తున్నామండి. తొందరగా దీన్ని ఎప్పుడు కోరుతున్నామండి వలవాపురం గ్రామ ప్రజల తరఫున. నా పేరు మధుసూదన్ రెడ్డి, వలవాపురం, గుంటూరు డిస్టిక్, కొల్లిపర మండలం. మా ఊరుకి బాగా డ్రైనేజీ సమస్య బాగా విపరీతంగా ఉంది. ఆ సర్వీస్ రోడ్ల నుంచి వచ్చే నీళ్లు కూడా బయటికి పోకుండా ఇబ్బంది కలుగుతుంది. ఆ రోడ్ల మీద నీళ్లు ఎక్కువగా ఉంటున్నాయి. కావున వంతెన దగ్గర నుంచి మాలపల్లి చివరి వరకు మాకు డ్రైనేజ్ సిస్టమ్ అమలు వేయాల్సిందిగా కూర్చున్నాం. నా పేరు గుదిబండి శివారెడ్డి. మా బజార్తో డ్రైనేజీ ఏం లేదు, బూడిపోయింది. వాన పడితే పడవలు వేసుకొని తిరగాల్సి చిత్తుకొచ్చింది బజారు. ఎప్పుడు చూసినా ఎప్పుడు 4 సంవత్సరాలు చెప్పుగా పేస్తా ఉంటున్నారు. ఇట్లా ఈ రకంగా కిందాలో ఇబ్బంది పడాలి ఏందో తెలవట్లా. ఆడ పంచాయతీ ఆఫీసులో చెప్పినా కూడా వాళ్ళు వచ్చి చేసిలా. ఇదే మా పరిస్థితి. ఇంతకన్నా అధ్వానంగా యాడ లేదు. ఈ ఊళ్ళో కల్లా ఇదే బజారు, తమ్మలాల బజారు. ఎంత తొందరగా రోడ్డు ఎత్తే అంత తొందరగా ఈ రైతులు ఇబ్బందులు తప్పిపోతాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా కొల్లిపర మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల ప్రజలకు సమపాలలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నారు. అట్లాగే ఈ కొల్లిపర మండలంలో ఉన్నటువంటి కీలకమైన గ్రామాల్లో వలభాపురం, మున్నంగితో పాటు దంతులూరు, పిడపలు గ్రామాలకు సంబంధించి కూడా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రజలందరికీ చేరువేయడంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చొరవతో ఇక్కడ ఎంపీగా ఉన్నటువంటి భీమవరం పద్మావతి కూడా ఎంతగానో కృషి చేస్తున్నట్టు చెప్తా ఉన్నారు. అసలు ఈ 4 గ్రామాలకు సంబంధించి అభివృద్ధి ఎంత చేశారు, సంక్షేమం ఎంత అందించారు, రాబోయే రోజుల్లో ఇంకా ఈ 4 గ్రామాలకు సంబంధించి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా అందించబోతున్నారనేది కూడా ఎంపీ భీమవరం పద్మావతి సంజీవ్ రెడ్డి గారి మాటల్లోనే తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. కొల్లిపర మండలంలో కోట్లాది రూపాయల మేర సంక్షేమాన్ని పేద ప్రజలకు అందించడం జరిగింది. దానిలో భాగంగా వల్లభాపురం, మున్నంగి, పిడపర్రు దాని అనుబంధ గ్రామాలను పేదలకు 110 కోట్ల రూపాయల సంక్షేమం రూపంలో అందించాము. ఇక అభివృద్ధి విషయానికి వస్తే ఆర్బీకే సెంటర్లో గ్రామ సచివాలయాలు, రోడ్లు, డ్రైనేజీలు, కాలువలు నిర్మించడం జరిగింది. అయితే ఇంకా కొన్ని అభివృద్ధి పనులను చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాము. ముఖ్యంగా వల్లభాపురంలో, మున్నంగిలో డ్రైనేజీ సమస్య ఉంది. అది మా దృష్టికి వచ్చింది. గౌరవనీయులు ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. అది కూడా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలియజేస్తున్నాము. చూశారు కదండి, కొల్లిపర మండలంలో ఉన్నటువంటి కొన్ని గ్రామాలకు సంబంధించిన మన ఊరి ప్రగతి కార్యక్రమానికి సంబంధించిన అప్డేట్స్ ఇవి. ఎస్ ఛానల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా మన ఊరి ప్రగతి పేరుతో ఈ గ్రామాల్లో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలందరికీ సవివరంగా తెలియజేస్తూ ఉన్నాం. గత 3 ఎపిసోడ్లుగా కూడా ఈ కార్యక్రమాన్ని కొల్లిపర మండలం నుంచి కూడా నిర్వహిస్తూ ఉన్నాం. కొల్లిపర మండలంలో ఉన్నటువంటి కొన్ని గ్రామాలు తీసుకొని గత 2 వారాల్లో కూడా 2 ఎపిసోడ్స్గా కూడా ఆ గ్రామాల పరిస్థితి ఏంటి అన్నది కూడా మన ఊరి ప్రగతి కార్యక్రమం ద్వారా కూడా తెలియజేశాం. ఇక ఈ 3వ వారం 3వ ఎపిసోడ్గా కూడా కొల్లిపర మండలం అంటే ఎంతో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. కొల్లిపర మండలంలో
కృష్ణానదీ తీర ప్రాంతంలో ఎంతో ప్రశాంతంగా వాణిజ్య పంటలు ఎక్కువగా సాగు చేసే ఈ ప్రాంతంలో కొల్లిపర మండలానికి సంబంధించి ఒక 4 గ్రామాలను తీసుకున్నాం. ఈ 4 గ్రామాలకు సంబంధించి వల్లభాపురం, మున్నంగి, దంతులూరు, పిడపర్రు ఈ 4 గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి సంక్షేమం అందించింది, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి ఈ గ్రామాల్లో, అట్లాగే స్థానికంగా ఏ సమస్యలు ఉన్నాయనేది కూడా తెలియజెప్పేందుకు, ప్రజలందరికీ కూడా సవివరంగా తెలియజెప్పేందుకు మన ఊరి ప్రగతి కార్యక్రమం ద్వారా కూడా ఈ వారం ప్రత్యేక ఎపిసోడ్ ద్వారా కూడా ఈ వివరాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇందుకు సంబంధించి గత వారం రోజులుగా కూడా ఈ 4 గ్రామాల్లో ఎస్ ఛానల్ టీం ప్రత్యేకంగా తిరిగి కూడా అక్కడ ప్రజల అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. అక్కడ విజువల్స్ చిత్రీకరించడంతో పాటు ప్రజల వద్దకు వెళ్ళి వారి అభిప్రాయాలు కూడా తీసుకోవడం జరిగింది. ఈ 4 గ్రామాల్లో కనుక మనం చూసినట్లయితే రైతాంగం ఎక్కువగా ఇక్కడ నివసిస్తూ ఉంటారు. ఎంతో సస్యశ్యామలమైన ప్రాంతంగా కూడా ఈ 4 గ్రామాలు కూడా చెప్పుకోవచ్చు. వాణిజ్య పంటలు ఎక్కువగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఎంతో ప్రశాంత వాతావరణంలో ఆహ్లాదకరంగా కూడా ఈ గ్రామాలు కూడా కనిపిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైతులందరూ కూడా ఉదయాన్నే పళ్ళుకు వెళ్ళిపోవటం, అట్లాగే ఇంటి దగ్గర ఉన్నటువంటి మహిళలు కూడా తమ పిల్లలను చక్కగా చూసుకుంటూ కూడా మనకి కనిపించిన పరిస్థితి ఉంది. ఈ గ్రామాలకు సంబంధించి 4 గ్రామాలు ఏదైతే వల్లభాపురం, మున్నంగి, దంతులూరు, పిడపర్రు ఈ 4 గ్రామాలకు సంబంధించి మన ఊరి ప్రగతి ద్వారా ఎటువంటి సంక్షేమం అందిందనేది కూడా తెలియజేసి మరోసారి మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. ఎక్కువగా ఈ 4 గ్రామాలకు సంబంధించి మొత్తంగా చూసుకుంటే కనుక దాదాపు 5,669 నివాస గృహాలు ఉంటే దాదాపుగా 16,586 మంది జనాభా ఈ 4 గ్రామాల్లో నివసిస్తూ ఉన్నారు. ఇక్కడ అన్ని వర్గాల ప్రజలు ఎంతో సంతోషంగా కలిసిమెలిసి అయితే జీవిస్తున్నారు. మనం చూసాం అది కూడా. ఇక్కడ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 4 సంవత్సరాలు 10 నెలల కాలంలో, 9 నెలల కాలంలో ఎంత సంక్షేమం ఇచ్చిందనేది కనుక మనం ఒకసారి చూసినట్లయితే దాదాపు ఇక్కడ ఈ 4 గ్రామాల పరిధిలో 28,688 మంది జనాభాకి 110,02,68,108 రూపాయల మేర సంక్షేమ పథకాలను ప్రభుత్వం నేరుగా వారి బ్యాంక్ ఖాతాలో అయితే జమ చేసింది. 110,02,68,108 రూపాయలను నేరుగా వివిధ సంక్షేమ పథకాల ద్వారా కూడా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి అయితే జమ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఎటువంటి అవినీతికి తావు లేకుండా ఎమ్మెల్యే గారు శివకుమార్ గారు అప్పుడప్పుడు చెప్తా ఉంటారు, ఎంతో పారదర్శకంగా ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ నేరుగా అందజేస్తున్నాము, మధ్యవర్తిత్వం లేదు, ఎవరి లేదు, ప్రోత్సాహం లేదు, ఎటువంటి అవినీతికి తావు లేకుండా కూడా నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి అంటే 110,02,68,108 రూపాయలు మేర ఈ 4 సంవత్సరాల కాలంలో కూడా 4.5 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందించింది. సంక్షేమ పథకాల పట్ల కూడా మనం మీరు ఇందాక వాయిస్లో కూడా చూశారు, లబ్ధిదారుల దగ్గరికి వెళ్ళి వారి మాటల ద్వారా మనం తెలుసుకుంటున్నప్పుడు ఎంతో సంతోషంగా తమ అభిప్రాయాలను అయితే చెప్తా ఉన్నారు. రీసెంట్గానే ఆసరా కూడా పడింది. డ్వాక్రా సంఘాల్లో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఎంతో సంతోషంగా చెప్తా ఉన్నారు. డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి మాకు ఆసరా కింద కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇచ్చారని చెప్పి కూడా ఎంతో సంతోషంగా చెప్తా ఉన్నారు. అంటే ఇటు ఆసరా అన్ని పథకాల కింద ఇటు 110 కోట్ల సంక్షేమం అయితే జరిగితే అభివృద్ధి కార్యక్రమాల కోసం కూడా ప్రభుత్వం ఖర్చు చేసిందంటే సచివాలయాలు కానివ్వండి, రైతు భరోసా కేంద్రాలు కానివ్వండి, విలేజ్ క్లినిక్స్ కానివ్వండి, అట్లాగే సీసీ డ్రైన్స్, సీసీ రోడ్లు కానివ్వండి, వాటన్నిటి కోసం కూడా ఈ 4 గ్రామాల్లో 7,66,67,657 రూపాయలు అంటే 7,66,67,657 రూపాయలతో వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈ 4 గ్రామాల్లో ప్రభుత్వం అయితే చేపట్టింది. అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా ప్రారంభోత్సవం ఎమ్మెల్యే శివకుమార్ గారి చేతుల మీద కూడా జరిగి అవన్నీ కూడా ఈ రైతు భరోసా కేంద్రాలు కానివ్వండి, సచివాలయాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఇప్పుడు వాడుకలో ఉంటున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇటు సంక్షేమం పట్ల ఎంతైతే సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారో ఇటు అభివృద్ధి కార్యక్రమాల పట్ల కూడా ప్రజలు ఎంతో సంతోషంగా తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. ఎస్ ఛానల్ టీం ముందు మన ఊరి ప్రగతి కార్యక్రమాన్ని కూడా వాళ్ళు మెచ్చుకుంటూ ఈ కార్యక్రమం ద్వారా కూడా చాలా వివరాలు తెలుస్తున్నాయని చెప్పి కూడా చెప్తా ఉన్న పరిస్థితి ఉంది. ఇటు మొత్తంగా సంక్షేమం, అభివృద్ధి ఈ 4 గ్రామాల్లో ఈ విధంగా ఉంటే స్థానికంగా కొన్ని సమస్యలను కూడా ప్రజలు చెప్తా ఉన్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా డ్రైనేజ్ సమస్యను కొంచెం మెరుగుపరచాలని చెప్పి కూడా కోరుతా ఉన్నారు. అట్లాగే పారిశుద్ధ్య నిర్వహణ మెరుగుపరచాలని కోరుతా ఉన్నారు. అట్లాగే కొన్ని మారుమూల శివారు ప్రాంతాల్లో గ్రామాల నుంచి వేరే గ్రామానికి వెళ్ళే మార్గంలో కూడా రోడ్లు దెబ్బతిని కొంచెం గుంటలు పడ్డా ఇబ్బంది పడుతున్నామని చెప్పి కూడా చేపట్టాలని చెప్పి రోడ్ల నిర్మాణం చేపట్టాలని చెప్పి కూడా కోరుతా ఉన్నారు. వాటన్నిటిని కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మీరైతే ప్రజలు ఎవరైతే ఈ సమస్యలు అయితే చెప్తా ఉన్నారో వాటన్నిటిని కూడా ఒక లిస్ట్ అవుట్ తయారు చేసి అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఎస్ ఛానల్ కూడా వాటిని పరీక్షించే విధంగా కూడా మా వంతుగా అయితే కృషి చేస్తామని తెలియజేస్తాను. మొత్తంగా చూసుకుంటే కనుక మన ఊరి ప్రగతి కార్యక్రమం ద్వారా ఈ కార్యక్రమాన్ని 4 కొల్లిపర మండలంలో ఉన్నటువంటి 4 గ్రామాలకు సంబంధించి మొత్తంగా చూస్తే ఇటు అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, ఇటు సంక్షేమ పథకాలు కానివ్వండి, అన్ని వర్గాల ప్రజలైతే ఎంతో సంతోషంగా వ్యక్తం చేస్తూ ఉన్నారు. చిన్న సమస్యలు తాము సూచించిన సమస్యలు పరిష్కరిస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు అనేది కూడా ఇక్కడ ప్రజల మాటగా కూడా మనం భావించవచ్చు. వచ్చే వారం మరికొన్ని గ్రామాలు తీసుకొని మన ఊరి ప్రగతి కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.